ఓట్ల కోసమే కాంగ్రెస్ జై శ్రీరామ్ అంటోందని విమర్శించారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో దుబ్బా ప్రాంతంలో నిర్వహించిన చాయ్ పే చర్చ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేసిన కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి హిందూ ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. పాత బస్తీలో బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిందని ఆరోపించారు. రాష్ట్రంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ ఇవ్వలేని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. రామ మందిర నిర్మాణాన్ని కూడా స్వాగతిస్తున్నట్టు ఒక స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుంది. ఏదైతే రామ మందిరాన్ని కూల్చి బాబరీ మస్జిద్ని కట్టినరో అది తొలగించి రామ మందిరం ఏదైతే మనం భవ్యమైన రామ మందిరం కట్టుకున్నామో దాన్ని స్వాగతిస్తే కూడా బాగుంటుంది. అదే జీవన్ రెడ్డి గారు యూనిఫామ్ సివిల్ కోడ్ని పాపులేషన్ కంట్రోల్ బిల్లుని రేపు వస్తే ఇప్పుడు ఆల్రెడీ ఉన్న సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ వచ్చి తీరుతుంది అని అమిత్ షా గారు చెప్పిండు. ఇవన్నీ కూడా స్వాగతిస్తే బాగుంటుంది. ఒకవేళ సిఏఏకి ఆయన ఇంకా విరుద్ధం ఉంటే ఇప్పుడు కూడా టోపీలు పెట్టి 2020లో ఎట్లా కొట్లాడిండు అట్లనే కొట్లాడాలా. హిందువుల మీద ఎలక్షన్ల కోసం ప్రేమ చూపెట్టకుంటే పర్మనెంట్ ప్రేమ చూపిస్తే బాగుంటుంది. ఎలక్షన్ల కోసం ప్రేమ చూపించడం తప్పు.